హలో ఎవ్రీవన్, ప్రజెంట్ అంతా ట్రెండింగ్లో ఉన్న స్లీవ్స్ మోడల్ అయితే మనం ఇప్పుడు కట్ చేసి స్టిచ్ చేసుకుందాము. ముందుగా వచ్చేసి హ్యాండ్ని ఈ విధంగా కట్ చేస్తున్నాను. జస్ట్ నేను శాంపిల్కి ట్రై చేస్తున్నానండి. ఈ విధంగా హ్యాండ్ వచ్చేసి 6.5 లేదా 7 ఇంచుల వరకు తీసుకోవచ్చు. 3 ఇంచులు డౌన్ చేసుకోండి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 10 ఇంచెస్ అనమాట. ఏ సైజ్ వాళ్ళకైనా సెట్ అవుతుందండి. ఈ మోడల్ వచ్చేసి చాలా బాగా టర్న్అవుట్ అయింది. నేను అసలు ఊహించలేదు మనకు సెట్ అయిద్దా లేదా అని చెప్పి ఈ మోడల్ నేను ట్రై చేశాను అనమాట. చాలా బాగుంది. టైలరింగ్లో అంటే నేర్చుకోవడమే ఎక్కువ ఉంటుంది. మనం స్టిచ్ చేసే కొద్ది మోడల్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి నేర్చుకునేదే ఎక్కువ ఉంటుందండి. వచ్చే కొద్దీ కొత్త మోడల్స్ మనం ఈ వింతైన లోకానికి తగ్గట్టుగా నేర్చుకుంటూ ఉండాలన్నమాట. అలాగే ఇది కూడా అనమాట. ఓకే, హ్యాండ్ అయితే ఈ విధంగా ప్లేస్ చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అంటే మంచి వైపు లైనింగ్ని పెట్టాలన్నమాట. పెట్టేసుకుని ఈ విధంగా మిడిల్లోకి మార్క్ చేసుకోండి. మిడిల్ నుంచి అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఓకే, అంటే మధ్యలో నుంచి అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా మనకి ఎంత అయితే కావాలో షోల్డర్ నుంచి డౌను కిందికి వచ్చేసి నేను 2 ఇంచులు వదిలేసుకొని మిగతాదంతా మార్క్ చేసుకున్నాను. 7 ఇంచుల్లో నేను 2 ఇంచుల వరకే కిందికి వదిలేసుకున్నాను. 5 ఇంచులు ఇలా బాక్స్ పైన కట్ చేసేస్తానండి. చూడండి వీడియోలో మీకు మనం డ్రా చేసుకున్న 5 ఇంచెస్ బాక్స్ని స్టిచ్ చేసుకున్నాను. కింద లూజ్కి వచ్చేసి ఇలా స్టిచ్ వేసుకుంటున్నాను లూజ్ దగ్గర. ఇప్పుడు ఈ విధంగా లోపల క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. కొంచెం ఒక 1/4 ఇంచు లేదా 1/2 ఇంచు ఖర్చు వదిలిపెట్టుకొని లోపల బాక్స్ టైప్లో కట్ చేసుకొని ఇలా కార్నర్స్ దగ్గర అంతా చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేయి లోపలికి పెట్టేసి తిరగేసేయాలన్నమాట. చాలా ఈజీగా ఉంది. ఈ హ్యాండ్ వచ్చేసి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. నేను ట్రై చేసిన తర్వాత చాలా ఈజీ అనిపించింది నాకైతే. జస్ట్ నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను, అరే ఈ హ్యాండ్ మోడల్ మనం ట్రై చేయలేదే అనిపించింది నాకైతే. ఇక హ్యాండ్ లూజ్ దగ్గర వచ్చేసి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ బాక్స్ షేప్లో ఉంది కదా, దీని మీద కూడా ఒక స్టిచ్ వేసుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుంది. మోడల్ అనేది లాగినట్టు లేకుండా మంచిగా స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. ఇలా 2 కలర్స్ అంటే మనకి బోర్డర్స్ చిన్న బోర్డర్ కానీ పెద్ద బోర్డర్ కానీ ఈ విధంగా వచ్చినప్పుడు ఈ మోడల్ హ్యాండ్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అనేది. ఈ విధంగా హ్యాండ్ చుట్టూరు ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా రెడ్ కలర్ది, అది కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ 2 ఉన్నాయి కాబట్టి నేను రెడ్ కలర్ క్లాత్ అయితే తీసుకుంటున్నానండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు. బ్లూ కూడా తీసుకోవచ్చు, అంటే మన క్లాత్ మిగిలేదాన్ని బట్టి అనమాట. నేను ఇక్కడ రెడ్ కలరే తీసుకున్నాను. ఇది వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. పొడవు వచ్చేసి స్ట్రిప్స్ని బట్టి, అంటే మనము ఇప్పుడు స్ట్రిప్స్ లాగా తయారు చేస్తాము. ఇది వచ్చేసి ఇట్లా సైడ్కి 2 మడతల మీద స్టిచ్ వేస్తున్నాను. దీన్ని మనము బ్యాక్ వేసుకునే థ్రెడ్ లాగా ఇలా టర్న్ అవుట్ చేయాలన్నమాట. ఇలా లోపల నుంచి ఇలా తీసేసేయాలి మంచి వైపుకి. ఇలా తీసుకున్న తర్వాత ఒక 4 ఇంచెస్ లేదా 4.5 ఇంచెస్ మనం కట్ చేసుకుని స్టిచ్ చేసుకున్నాక బాక్స్, ఆ బాక్స్లోకి సెట్ అయ్యేలాగా అటుకు ఇటుకి ఖర్చులు ఉండే విధంగా కొలుచుకొని ముందుగానే కొలుచుకోండి. మళ్ళీ తగ్గితే మళ్ళీ ఇబ్బంది కదా. కొలుచుకొని మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రిప్స్ ఎన్ని కావాలో అన్ని రెడీ చేసుకోవాలన్నమాట. అందుకే నేను పొడవు చూపించలేదు. ఓకే, ఇలా నాకు వచ్చేసి నేను 4 స్ట్రిప్స్ అయితే అరేంజ్ చేశాను. మనకి లావుగానే వస్తాయండి ఈ స్ట్రిప్స్, సన్నగా వస్తే మరీ బెట్టిగా ఉండిద్ది. ఇది క్రష్డ్ ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం లావుగా వస్తే చూడడానికి బాగుంటుంది అనమాట. ఆ క్రష్ కూడా తెలుస్తుంది. ఓకే, ఇలా 4 అరేంజ్ చేసుకొని ఒకదాని కింద ఒకటి ఇలా పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసుకోవటమే. చాలా ఈజీగా ఉందండి హ్యాండ్ వచ్చేసి. ఇక్కడ వచ్చేసి స్టిచ్ వేసుకున్న తర్వాత ఏంటంటే మిడిల్లోకి మార్క్ చేసుకోండి. కరెక్ట్గా అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు వదిలేసుకొని మిడిల్లోకి మార్క్ చేసుకొని చక్కగా అక్కడే బీస్ ముక్తో ఒక పాయింట్ అదే మార్క్ చేసుకొని అక్కడ
జస్ట్ ఆపోజిట్ కలర్ కానీ మీ దగ్గర ఏ పూసలు అవైలబుల్గా ఉంటే ఆ పూసలు లేదా షో బటన్స్ కానీ ఏదో ఒకటి స్టిచ్ వేయండి మధ్యలో. ఎంత లుక్ అసలు మారిపోతుందో ఒక్కసారి మీరే చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేనే చూసి ఎలా వచ్చిద్దోలే అనుకున్నాను. జస్ట్ నిజంగా నార్మల్గా మంచిగా వస్తేనే వీడియో పెడదాం అనుకున్నాను, లేదంటే తీసేద్దాం డిలీట్ చేసేద్దాం వీడియో అనుకున్నాను. కానీ చాలా బాగా వచ్చింది. చూడండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. మీకు నచ్చిందా? మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మరెన్నో హ్యాండ్ మోడల్స్, బ్లౌజ్ కటింగ్స్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి.